ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు చోట్ల వంతెనలు, వాగులు, చెరువులు తెగిపోతున్నాయి. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆంధ్ర తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలం దాములూరు దగ్గర రాకపోకలను నిలిపేశారు అధికారులు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో కట్టలేరుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ఏపీ తెలంగాణల మధ్య రవాణాకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గం ద్వారా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీఓ రవీంద్రరావు పిలుపునిచ్చారు. కట్టలేరు వద్ద వరద ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించి చెక్పోస్ట్ ఏర్పాటు చేయించారు ఆర్టీఓ. దీంతో 15 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మన నందిగామ మండలం వీరులపాడు మండలం మధ్యలో కరెక్ట్గా ఉంది. ఇది ఇక్కడ యువతల దాములూరు, అవతల పల్లంపల్లి, ఈ 2 వీరులపాడు తర్వాత కొంత భాగం ఇటు నుంచి తెలంగాణ కూడా వెళ్ళే రాకపోకలు కూడా దీని మీద సాగిస్తున్నారు. అయితే ఈ పైన వర్షం బాగా పడుతుండతోటే ఈ రివర్కి, ఈ కట్లేరుకి బాగా వరద వచ్చింది. దీన్ని చూడటానికి ఈరోజు పరిశీలించడానికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ నైటు తెలియకుండానే వెళ్ళిపోతారేమని చెప్పేసి మనం అక్కడ ఒక 1/2 కిలోమీటర్ ముందరే వాళ్ళని పోలీసుల వారి సహకారంతో అక్కడ మొత్తం ఆపడం జరిగింది. దాని తర్వాత కూడా అది మళ్ళీ దాన్ని బ్రేక్ చేసుకుని వస్తారంటే సెకండ్ అబ్స్ట్రక్షన్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు రాకపోకలు చేయొద్దు, ఇది తగ్గే వరకు అని చెప్పడం. తర్వాత విలేజ్లో ఉన్న సర్పంచ్ గారితో ఇప్పటి వరకు మాట్లాడటం జరిగింది. ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా విలేజ్లో కూడా మీరు ఎవరిని ఇటు పంపించొద్దు అని చెప్పేస్తే ఆయన కూడా గ్రామస్తులకు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. ఇలాగే ఏంటంటే ఈ ఫ్లోటింగ్ తగ్గే వరకు మాత్రం ఇక్కడ రాకపోకలను నిషేధిస్తున్నాము. నిన్నట 2 డేస్ బ్యాక్ నుంచి ఇది ఇలా జరుగుతుంది. ఇది తగ్గిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పునరుద్ధరించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దీని మీద బ్రిడ్జ్ ఒక 10 years బ్యాకే కట్టడం జరిగింది. ఇది ఏదైతే అప్రోచ్ రోడ్డు ఉందో, ఈ అప్రోచ్ రోడ్డు ల్యాండ్ ఇష్యూ డిస్ప్యూట్ కోర్టులో ఉండడం వల్ల ఇది ఇలా ఆగిపోయింది. ఇది కూడా అసలు అది ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఒకసారి వెరిఫై చేసి, ఇది ఎక్కడ పెండింగ్ ఉంది, ఏ కోర్టులో పెండింగ్ ఉంది అనేది ఒకసారి వెరిఫై చేసి దాన్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం దాన్ని పరిష్కరిస్తే ఈ ప్రాబ్లం కూడా పబ్లిక్ లేకుండా ఉంటుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్కస్ చేయడం, విలేజర్స్ నుంచి కూడా కొంత ఒపీనియన్ తీసుకుని అసలు ఏం జరిగింది అనేది తీసుకోవడం జరిగింది.